కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, గతించిన 25 దినాలు మనము ప్రార్థన చేస్తూ వచ్చాము. మనము 24వ తారీఖు ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి మనం ప్రారంభించినటువంటి ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థన పరిచర్యలు మరియు యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానాల గురించినటువంటి అంశాలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గత 25 దినాలు మనము అనేక విషయాల కొరకు, సంఘ కుటుంబాల కొరకు మనం ప్రార్థిస్తూ వచ్చాం. మరి ఈ క్రమంలో ఈ దినము సాయంకాలము యథావిధిగా 26వ దినము ఈ యొక్క ఉపవాస ప్రార్థన పరిచర్యలో మనందరం కూడా చేరి దేవుని నామాన్ని స్తుతించబోతూ ఉన్నాం. ఈ దినము మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనాంశం కొరకు ప్రార్థించబోతూ ఉన్నాము. కనుక మనందరం సంఘముగా చేరి రావాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. కొన్ని అత్యవసర ప్రార్థన అంశాల గురించి మనం ప్రార్థన చేయడానికి మనం ముందుగా పూనుకొని ప్రార్థన చేయడానికి రావాలి. అపవాది ఇలాంటి విషయాల కొరకు ఏం చేస్తుంటాడంటే, మనల్ని వేరే వేరే ఆలోచనల్లో పడేసి, ఉదయం వెళ్ళాం కదా ప్రార్థనకి, మళ్ళీ ఏం పోతాము అనేటువంటి ఒక బడలిక కలిగినటువంటి మనసు మన యొక్క మనసు తీసుకురావటం వలన మన శరీరం వెంటనే అలసిపోద్ది. కాబట్టి ఆ విధంగా మనం ఆ ప్రార్థన గురించి అంటే ఆ అంశం గురించి ప్రార్థన చేయడానికి తక్కువ స్కోప్ ఉండటం కొరకు అపవాది అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మరి ఈ దినము మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈ దినము మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, క్రీస్తు ప్రధాన యాజకుని ప్రార్థన. క్రీస్తు ప్రధాన యాజకుని ప్రార్థన అంటే యేసు ప్రభు వారు ప్రధాన యాజకుని వలె ప్రార్థన చేసినటువంటి విషయాన్ని ఈ దినం మనం నేర్చుకోబోతా ఉన్నాం. అది ఎక్కడుంది బైబిల్లో అంటే, ఒకే ఒక అధ్యాయంలో ఫుల్గా ఉందన్నమాట. కంప్లీట్గా ఒక్క అధ్యాయంలోనే రాయబడి ఉంది. అధ్యాయం ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయము ప్రభువారు ఎప్పుడు ఆయన ఈ విధంగా ప్రార్థన చేశారు, ప్రధాన యాజకుని వలె అంటే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అనే విషయం మనకు తెలిస్తే, ప్రధాన యాజకుని ప్రార్థన లేదా ప్రార్థన అనే దానికంటే కూడా ప్రధాన యాజకుని విన్నపము అనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు అన్నమాట. విన్నపం కాదు, ప్రధాన యాజకుని విజ్ఞాపన. ప్రధాన యాజకుని విజ్ఞాపన విన్నపం కాదు, విజ్ఞాపన. మరి ఈ ప్రధాన యాజకుని విజ్ఞాపన అనేటువంటి విషయంలో సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి రక్తమును తీసుకెళ్లి దాన్ని ఆ యొక్క బలిపీఠము మీద ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ప్రోక్షించి ఏం చెప్తాడంటే, నేను బలి అర్పించబడినటువంటి ఏడాది మగ గొర్రె పిల్ల యొక్క రక్తమును ప్రోక్షించినప్పుడు పాప క్షమాపణ, పాపముల నుండి ప్రక్షాళన ఇది జరగటానికి కారణమవుతుంది. అది సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి ప్రధాన యాజకుడు ప్రవేశించేటువంటి ఒక విధానం అన్నమాట. కాబట్టి ప్రియులారా, అలాంటి ప్రార్థనను ప్రభువారు కూడా చేశారు. రేపు ఆయన సిలువకు అప్పగింపబడతాడు అన్నప్పుడు ఆ ముందటి రోజు రాత్రి గెత్సెమనే వనంలో ప్రభువారు విలపిస్తూ చేసినటువంటి ప్రార్థనలో మనకు కనిపించేటువంటిది ఏంటంటే, మత్తయి సువార్త ఇట్లో మనకు కనిపించేది ఏంటంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రభువారు చెప్తారు చూసారా. అది చెప్పినటువంటి ఆ ఒక్క మాటే మనకి మిగిలినటువంటి సువార్తల్లో మనకు కనిపిస్తుంది. కానీ ఈ యొక్క యోహాను సువార్తలో క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఒక ప్రధాన యాజకుని పోలినటువంటి ప్రార్థనా క్రమాన్ని, విజ్ఞాపన క్రమాన్ని మనం ఈ యొక్క అధ్యాయంలో చూడగలుగుతామన్నమాట.
ఈ యొక్క అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభాగించవచ్చు అనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు క్రీస్తు ప్రభువారు తన నిమిత్తం ప్రార్థన చేశారు. క్రీస్తు ప్రభువారు ఏం ప్రార్థన చేశారు? ఆయన నిమిత్తం ప్రార్థన చేశాడు. తర్వాత 6వ వచనం నుంచి 19వ వచనం వరకు క్రీస్తు ప్రభువారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువారు ఎవరి కోసం ప్రార్థన చేశాడు? తన శిష్యుల కోసము ప్రార్థించాడు. ఆ తర్వాత 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఏం గమనిస్తా ఉన్నామంటే ఆయన అందరి కొరకు ప్రార్థన చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఫస్ట్ ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఆయన కోసం ప్రార్థన చేశాడు. రెండవది ఆయన శిష్యుల కోసం ప్రార్థన చేశాడు. మూడవది అందరి కోసం ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ మూడు రకాలైనటువంటి 3 విషయాలైనటువంటి పరిస్థితుల్లో మనము ప్రధానంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ప్రభువారు తన గురించి చెప్తూ ఉన్నాడు. తన గురించి ఏం చెప్తున్నాడు? నా గడియ వచ్చింది. ఇంతవరకు ఈ భూలోకంలో నీవు నన్ను పంపినటువంటి పనిని నేను ముగించి ఉన్నాను. నీవు నాకు అప్పగింపబడినటువంటి పనిని నేను విజయవంతంగా ముగించి ఉన్నాను. నేనేం చేయాలని మీరు నన్ను ఈ భూలోకానికి పంపారో ఆ పనిని నేను పూర్తి చేశాను అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. ఆ తర్వాత మనము రెండవది ఆయన యొక్క శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చెప్పాడు అంటే 11వ వచనం చూస్తే, నేను ఇకను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. శిష్యుల గురించి చెప్తున్నారు. ఇంకా నేను ఉండను, నేను సిలువ వేయబడిన తర్వాత నీ దగ్గరికి వచ్చేస్తాను, కానీ వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు. వీళ్ళంటే ఎవరు? శిష్యులు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వాటిని కాపాడుము. కాబట్టి ఇక్కడ ప్రభువారు తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇక్కడ మొదట తన కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువా నా గడియ వచ్చి ఉన్నది అని చెప్పాడు. తర్వాత రెండోది ఏం చెప్పాడు? తన శిష్యుల కొరకు ప్రార్థన చేసినప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను, కానీ వీళ్ళైతే ఇక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు. నేను ఇక్కడ లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లుగా నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి. ఎందుకని ఈ మాట అన్నాడు? నేను గొర్రెల కాపరిని కొట్టుదును, అప్పుడు గొర్రెలన్నీ కూడా ఏమైపోతాయి? చెల్లాచెదరైపోతాయి. కాబట్టి నాయకుడైనటువంటి ప్రభువుని పట్టుకున్నప్పుడు వాళ్ళు క్రీస్తు ప్రభు వారికి శిష్యులందరూ ఏమైపోయారు? చెల్లాచెదరైపోయారు. నేను నీతోటే ఉంటానని చెప్పినోడితో సహా అందరూ చెల్లాచెదరైపోయినటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనము ఆయన కొరకు ప్రార్థన చేశాడు మొదట. రెండోది వచ్చేటప్పటికి తన యొక్క శిష్యులైనటువంటి వారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రాముఖ్యంగా దేన్ని నిమిత్తం ప్రార్థన చేశాడంటే మనము ఏకమై ఉన్నలాగున వాళ్ళు కూడా ఏకమై ఉండాలి. మనందరం కూడా యూనిటీగా ఉండాలి. ఒకటే స్వరము, ఒకటే విశ్వాసము, ఒకటే భక్తి, ఒకటే ఆలోచన, క్రీస్తు నిమిత్తమైనటువంటి విషయాల్లో మనందరం ఏకత్వం కలిగి ఉండాలి అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఇంకా మూడో విషయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, లేకపోతే ఇంకా మనం చెప్పాలంటే ఇంకా భవిష్యత్తులో అంటే క్రీస్తు ప్రభు వారు ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దినాల్లో ఆయన యొక్క వాక్యముని విని ప్రభువుని అంగీకరించేటువంటి వాళ్ళందరూ, అంటే మనం కూడా వాళ్ళతో కలిసి ఉంటా ఉన్నాం. కాబట్టి వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 20-21 వచనాలు మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మనమందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ, వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ అంటే అర్థం ఏంటి? ప్రభు వారిని మనం చూడలేదు. చూసామమ్మా? మనం చూసామా? చూడలేదు. ఆయన ఎలా ఉంటారు తెలియదు.
ఆయన ఎప్పుడు జీవించారు? వాక్య ప్రకారం 3 BCలో ఆయన జన్మించారు. ఆయన జీవన విధానం ఏంటి? ఇవన్నీ మనకు దేని వలన తెలిసినాయి? 4 సువార్తల వలన తెలిసింది. యేసుక్రీస్తు అనేటువంటి పదం మనకి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే కొత్త నిబంధన నుంచి, మత్తయి సువార్త నుంచి యేసుక్రీస్తు అనేటువంటి పేరు మనకి పరిచయం అయింది. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం క్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచింది దేని వలన? ఆయన యొక్క వాక్యము వలన. ఆయన యొక్క వాక్యము ద్వారా క్రీస్తు ప్రభువుని మనం తెలుసుకున్నాం. ఆయన వాక్యము ద్వారా క్రీస్తు ప్రభు వారు మనకు పరిచయం అయ్యారు. కాబట్టి మనము చూచి విశ్వసించినటువంటి వాళ్ళం కాదు. మనం దేన్ని ఎలా విశ్వసించాము? వినుట వలన విశ్వాసము కలుగును. ప్రభు యొక్క వాక్యం వినుట వలన, ఆయన యొక్క వాక్యం చదవటం వలన, ఆయన యొక్క వాక్యాన్ని గ్రహించడం వలన నాకు ఒక రక్షకుడు ఉన్నాడు అనే విషయం తెల్లమైంది. నన్ను ఈ భూలోకంలో రక్షించే వాళ్ళు ఎవ్వరు లేరు అని నేను ఎంతకాలం అనుకున్నాను, కానీ నా కొరకు ఒకరు ప్రాణం పెట్టారనే విషయం తెలుసుకున్నాను. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించుచున్నాను. కాబట్టి ప్రభువారు మరి ఏ విధంగా ఆయన ప్రార్థించారు అనేటువంటి విషయాలు మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ప్రియులరా, మనము ఈ యొక్క విషయాన్ని ఆలోచించిన తర్వాత మనం ఆలోచించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, ఈ యొక్క వాక్యం వెనుక ఉన్నటువంటి సత్యం ఏంటి? ఈ వాక్యం వెనుక ఉన్నటువంటి సత్యం ఏంటి అనేటువంటిది మనం ఆలోచించాల. ఇక్కడ వాక్యంలో 17-11లో మనం ఆల్రెడీ చదివి ఉన్నాం. నేను ఇక లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. ప్రభువారు ఈ లోకంలో ఉండడు, ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ మనమైతే ఈ లోకంలో ఉన్నాము. కాబట్టి మనము ఆ యొక్క ఐక్యతను, ఆ యూనిటీని, ఇక్కడైతే యూనిటీ అనే మాట వాడలేదు కానీ వన్ అని వాడాడు అనమాట. ఇంగ్లీష్ బైబిల్ ఏం వాడాడు? వన్. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. దే ఆర్ ఆల్ వన్. వాళ్ళు ఏకమై ఉన్నట్టుగానే మనం కూడా ఏమవ్వాలా? క్రీస్తుతోటి ఏకత్వం, వేర్ ఆల్సో వన్ అనేటువంటి మాట చెప్పాడు అనమాట. ఏకత్వం అనేటువంటి దానిని ప్రభువారు చెప్పారు. ఏకత్వానికి వ్యతిరేక పదం ఏంటి? ఏకత్వానికి వ్యతిరేక పదం ఏంటి? భిన్నత్వం. భిన్నత్వం. కాబట్టి ఇప్పుడు ప్రభువారు ఏం చెప్పారంటే ఏకత్వము అనేటువంటి మాట చెప్పారు. ఆయన వెళ్ళిన తర్వాత చీలికలు పీలికలు అయిపోయి ఇప్పుడు విశ్వాసాల్లో రకరకాలైనటువంటి మార్పులు వచ్చి ఇప్పుడు అందరూ ఏమయ్యారు? క్రైస్తవులు ఏకత్వంలో నుంచి భిన్నత్వంలోకి వచ్చారనమాట. ఆయన ఇట్ట వాక్యం చెప్తాడు, ఈయన ఇట్ట వాక్యం చెప్తాడు, ఆయన గొర్రెలు దొంగ, ఈయన ఇట్ట అంటాడు, ఆయన అట్ట అంటాడు అని మనం మాట్లాడుకొని ఏం చేస్తున్నాం? మనం ఏకత్వానికి బదులు భిన్నత్వంలోనికి వస్తూ ఉన్నాం. అల్టిమేట్గా మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళ కాదా? వాళ్ళు ఎవరైనా కానీ, వాళ్ళ విశ్వాసం ఏదైనా కానీ, వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళ కాదా? వాళ్ళు ఎవరిని ప్రచురపరుస్తున్నారు? ప్రభువుని ప్రచురపరుస్తున్నారా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఒకవేళ వాళ్ళు క్రీస్తునే ప్రచురపరుస్తూ ఉంటే వాళ్ళని నేనేమనుకోవాలంటే నా యొక్క సహోదరులుగా అనుకోవాలి, సహోదరులుగా అనుకోవాలి. వాళ్ళు యేసుక్రీస్తుని పరిచయం చేయట్లేదు అనుకోండి, వాళ్ళ నా సహోదరులు కాదు, అంతే. ఇప్పుడు ఈ కోణంలో కూడా కొంతమంది క్రైస్తవ్యంలో ఉండేటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళు క్రీస్తుని పరిచయం చేయరు. వాళ్ళు ఫస్ట్ క్రీస్తు అని అంటారు కానీ మూలాల్లోకి వెళ్తే వాళ్ళు క్రీస్తుని పరిచయం చేయరు. అప్పుడు వాళ్ళ నుంచి మనం దూరంగా వచ్చేసేయాలి. కాబట్టి ప్రియులరా, ఇక నేను మీకు ఏం చెప్తున్నానంటే, క్రీస్తు ప్రభు వారు మన కొరకు ఆయన ప్రధాన యాజకుని వలె ప్రార్థన చేసినటువంటి దానిలో మనం ఏకత్వం కలిగి ఉండాలి, మనందరం ఒకటిగా ఉండాలి, మనందరం ఐక్యతతోటి ఉండాలి అనేటువంటి మాటను ప్రభువారు మనకు వెల్లడిపరుస్తూ ఉన్నారు అనేటువంటిది మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రియులారా, 21వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఆల్రెడీ మనం చదివినటువంటి మాటే కాబట్టి మరలా చూద్దాం. చూడండి, వారును 20వ వచనం కలిసి చూడండి. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారు మనకేం చెప్పారు అంటే, ఐకమత్యాన్ని గురించి, ఏకత్వాన్ని గురించి
ఆయన చెప్పారని మనకి అర్థమవుతా ఉంది. పిల్లరా, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొంచున్నాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, ఏముండకూడదంట, మీలో ఏకభావంతో మాట్లాడాలి. మనందరం ఏ భావంతో మాట్లాడాలి? ఏకభావం. ప్రభు ఎవరు? రక్షకుడు అనే మాటలో మనం ఏమి రక్షకుడు కూడా అనే ఆలోచన రాకూడదు. ప్రభు ఎవరంటే రక్షకుడు, అంతే. సిలువలో మన కోసం వేలాడింది ఎవరు? యేసు ప్రభు లాగే ఉన్నాడు. యేసు ప్రభు కూడా అనుకుంటా, యేసు ప్రభుతో పాటు కూడా ఇంకొక ఇద్దరు వేలాడారు కదా ప్రభుతో పాటు అని. ఇంత డిస్కషన్ అవసరం లేదు, ఒక మాటలో చెప్పేసేయాలి. ఎవరు మన కోసం సిలువలో వేలాడింది? ఎవరు? యేసు ప్రభు, అంతే. సింపుల్గా. నా పాపాలు కడిగింది ఎవరు? యేసు ప్రభు, అంతే. సింపుల్గా మనం అటు చెప్పేసేయాలి, 1 word ఆన్సర్ లాగా చెప్పేసేయాలి, అంతే. కాబట్టి ఈ విధంగా మన యొక్క భక్తి జీవితం అనేటువంటిది ఏకత్వాన్ని తెలియజేసేటువంటిదిగా ఉండాలి. ఎలా ఉండాలా? ఏకత్వాన్ని తెలియజేసేటువంటిదిగా ఉండాలనే వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. మొదటి నుంచి చదువుదాం, 4 మొదటి నుంచి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే యేసు, ఒక్కడే ఒక్కడే. కాబట్టి మనం ఒక్కడే అయి ఉన్నటువంటి ఆ ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే. గమనించండి, మనకి తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి సపరేట్ మనం చేయకూడదు. మనం ఏం చేయాలి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరే. కాకపోతే ముగ్గురు విభిన్నమైనటువంటి విషయాలతోటి మనకి కనిపిస్తూ ఉన్నారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి త్రిత్వం అనేటువంటి విషయంలో మనం పొరపడాల్సినటువంటి అవసరమే లేదు. నాన్నగారు ఏం చెప్తా వచ్చారు? మనకి ఏం చెప్తా వచ్చారు? తండ్రి తన కుమారుని ఈ భూలోకానికి పంపాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఆ కుమారునికి యొక్క సర్వమును అప్పగింపబడి ఉన్నది. ఆ కుమారుని మనం గణపరచాలి. కుమారుడు కుమారుడు అనేటువంటి మాటలు చెప్పాడు కదా, అదే మనకి మన యొక్క రక్షణకు ఆధారం. మన రక్షణకు ఆధారం ఎవరు? కుమారుడైన దేవుడు. అది ప్రభువారు ఆరోహణమై తండ్రి దగ్గరికి చేర్చుకునబడిన తర్వాత మనల్ని ఎవరు నడిపిస్తున్నారు? పరిశుద్ధాత్ముడైన దేవుడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కోణాలు రకరకాలుగా ఉంటాయి. అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది అర్థమవుతుందా? నేను మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాను. పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముని గురించి ఒక పత్రికలో ఏం రాయబడి ఉందంటే క్రీస్తు ఆత్మ అని కూడా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? క్రీస్తు ఆత్మ అంటే ప్రభువే మనల్ని నడిపిస్తుంది. ఎవరు చెప్పండి? ప్రభువే. అదనమాట. మరి యెహోవా దేవుడు నన్ను ఎందుకు నడిపించట్లేదు అనే కోణం కొంతమందికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవ్వరూ చూడలేరు. దేవుని యొక్క నిజ స్వరూపాన్ని ఈ మనిషి చూసి తట్టుకోలేడు.
అలాంటి దేవుడు తన యొక్క గుణాలన్నిటితో వచ్చి మన దగ్గరకు వచ్చి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అంటే మనం మాడి మసిపోతాం. శరీరకంగాను ఆత్మీయంగాను మనం ఆయన ఎప్పటికీ చూడలేము. కాబట్టి ప్రభు వారు ఏం చేశారు, తన యొక్క గొప్పతనాన్ని సమీపింపరాని తేజస్సులో వశించు వాడైనటువంటి ఆ ప్రభు ఏం చేశాడు, మన కొరకు శరీరాన్ని దాల్చి మానవ రీతిగా తన్ను తాను ఎంతో రిక్తునిగా చేసుకొని మనిషిగా ఈ భూలోకంలో పుట్టాడు. ఆయన మనతోటి కలిసి జీవించాడు కనుక, ఆయన శరీర రీతిగా వచ్చాడు కనుక ఆయన మనం స్పృశించగలుగుతా ఉన్నాం, ఆయన మాటను మనం అర్థం చేసుకోగలుగుతా ఉన్నాం. ఆయన మరి మనిషిలాగా కాకుండా ఇంకొక వేరే విధంగా వచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కోతిలాగా వచ్చాడు అనుకుందాం. కోతి మనతోటి ఎప్పుడన్నా మాట్లాడగలిగిద్దా? ఏమా, మీరు ఈ కోతులు చాలా చూసి ఉంటారు కదా. ఏ కోతి అయినా ఒక మనిషి పక్కన కూర్చొని మనిషిలాగా మాట్లాడటం మీరు చూసారా? చూడలేదా? పిల్లి, కుక్క, పంది, పాము పక్కన కూర్చొని మనుషులాగా మాట్లాడిన రోజులు ఉన్నాయా? ఏమన్నా చూసారా? మీరు చూసారా? చెప్పండి. చూడలేదా? అదేంటి? సర్పం హవతో మాట్లాడింది కదా, గాడిద బిలాముతోటి మాట్లాడింది కదా. ప్రకటన గ్రంథంలో ఆ 4 జీవులు మాట్లాడుతున్నట్టుగా ఉంది కదా. మరి ఇదేంటి? దైవం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, అంటే ఆ విషయాలు ఏంటి? సర్పం మాట్లాడటం ఏంటి, గాడిద మాట్లాడటం ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు దేని నుంచైనా. పత్రికలోకి వెళ్తున్నాం. ఒకసారి ఆ వాక్యం నేను పూర్తిగా చదవలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూసినాం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి వాక్యంలో ఒక్కటే ఒక్కటే ఒక్కడే ఒక్కటే అనే మాటలు మనం చూస్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కడే అయ్యున్న దేవుడు, ఒక్కటే అయ్యున్న బాప్తిస్మము, ఒక్కటే అయ్యున్నటువంటి ఆత్మ, ఈ మాటలు మనం చూస్తా ఉన్నాం. ఒకటే అయ్యున్నటువంటి నిరీక్షణ. కాబట్టి ఒకటే 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 అనేటువంటిది ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది? ఏకత్వాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం కూడా ఇలాంటి ఏకత్వాన్ని మనం కలిగి ఉండాలి అనేటువంటిది ఈ వాక్యం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా మనం చెప్తా ఉన్నాం. తర్వాత మన యొక్క ఉపవాస ప్రార్థనకు సంబంధించిన విషయాలను ఈ అధ్యాయంతో కలిపి చెప్పినప్పుడు ఏమేం చెప్పొచ్చు అనే విషయాలు 2 మాటల్లో మనం చూద్దాం. సంఘం యొక్క ఐక్యత కొరకు మనం ప్రార్థించాలా? క్రీస్తు ప్రభు వారు ఐక్యత గురించి కదా ఆయన ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళు నా యొక్క వాక్యము, నా మాటలు విని దాని ప్రకారం వీళ్ళు నన్ను విశ్వసించి ఉన్నారు. కాబట్టి నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో వీళ్ళని కూడా ఏకంగా ఉంచండి ప్రభువా, నీ వాక్యాన్ని బట్టి ఏకంగా ఉంచండి అని చెప్పాడు కదా. కాబట్టి అదే విధంగా మనం కూడా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అనేటువంటి విషయాన్ని కీర్తనలు 133 వచనంలో మనం చదివినట్టుగా, మరి దేవుని యొక్క వాక్యంలో ఉన్నట్టుగా సహోదరులమైనటువంటి మనము, సహోదరులమైనటువంటి మనము ఆయన ఏకమై ఉన్న రీతిగా మనం కూడా ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు అనే విషయాన్ని గమనించాలి. రెండవ విషయం ఏంటంటే క్షమాగుణాన్ని మనం కలిగి ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 13వ వచన భాగాన్ని మనం చూసినప్పుడు, ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. కాబట్టి మీరు ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి? క్షమించాలా. ప్రభు మనల్ని క్షమించాడు కనుక మనం కూడా క్షమించాలా. ఆయన మన పాపాలు క్షమించటానికి ఆయన యొక్క ప్రాణాన్నే బలిగా అర్పించాడు. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఆ తర్వాత మరి ఇంకా మనలో నుంచి కొన్ని విషయాలు మనము తీసివేసుకోవాలా. ఏం తీసేసుకోవాలా? చెప్పుడు మాటలు, ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవాలా. వాక్యంలో నుంచి ఆ ఒక్క వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. 6:16
యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఏంటంటవి? అహంకార దృష్టియు. అహంకార దృష్టి అంటే ఏంటమ్మా? అహంకార దృష్టి అంటే ఏంటి? ఆ చూపులో అహంకారం కనిపించింది అనమాట. వాళ్ళు చూసే చూపులో ఏం కనిపిస్తుంది? అహంకారం. నువ్వెంత, నీ బతుకెంత, నువ్వెంత, నీ చదువు ఎంత, నువ్వెంత, నీ యొక్క పలుకుబడి ఎంత అని ఒక అహంకారమైనటువంటి దృష్టి మనం కలిగి ఉండకూడదు. ఎందుకని కలిగి ఉండకూడదు అంటే, ఈ 6 కలవు 7 కలవు అని చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఐక్యతను కలిగించవు. విశ్వాసంలో ఏం కలిగించవు? ఐక్యతను కలిగించవు. కాబట్టి వాటిని మనం తొలగించుకోవాలి. ఏం చెప్పండి? అహంకార దృష్టి. కొంతమంది కనిపిస్తే టప్ అని తలిపేస్తారు, టప్ మన మీద తలిపేస్తారు. అర్థమైందా? కొంతమంది వంకరగా మాట్లాడతారు. అంటే ఎదురుగా మనిషి ఉంటే ఏదో పక్కన ఒక కోతితోటో కోడితోటో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. ఏయ్ పోదురు బా అంటారు. ఏంటి, ఏమైంది అని మనం ఇటు తిరిగితే, నిన్ను కాదు కోడిని అవతలకు పో అంటారా? ఏమా, కోడిని కుక్కని అవతలకు పో అంటే ఏంటయ్యా? వాటి భాష ఒకటి ఉంటుంది కదా. ఏం భాష ఉంటుంది వాటికి? అది. కాబట్టి నువ్వు ఒక మాట అని దాన్ని ఏమంటున్నావు చెప్పండి? అది నీకు సంబంధించింది కాదులే, నిన్ను కాదులే అన్నట్టుగా అంటారు. తప్పు. అహంకార దృష్టి. కళ్ళలాడు నాలిక. కళ్ళలాడు నాలిక అంటే ఈ నాలుక కుదురుగా ఉండదన్నమాట. ఈ నాలుక 7 మాటలు 6 చెప్పేస్తుంటది, 6 మాటలు 7 చెప్పేస్తుంటది. ఈ సహోదరుడు బాగా అక్కడ జరుగుతున్న విషయాలు నాకు చెప్తున్నాడే అని అనుకుంటారని వాళ్ళ అభిప్రాయం. కానీ అదే మనసు ఏమనుకుంటారు వాళ్ళు? వామ్మో జాగ్రత్తగా ఉండాలి, ఈ సహోదరి వచ్చిందంటే ఈ విషయాలు ఆడకపోయి చెప్పిద్ది, ఆ విషయాలు ఏడకి చెప్పిద్ది, మన రహస్యాలన్నీ పట్టబయలు చేసేసింది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమితోటి అని అనుకుంటా ఉంటారు. అహంకార దృష్టి, కలలాడు నాలిక. ప్రవీణ్ పగడాల గారిని ఆయన నిరపరాధి, ఆయనను చంపినటువంటి చేతుల్లాగా మనకి కనిపిస్తాము. నిరపరాధుల్ని చంపడానికి నీ చేతిలో కత్తి అవసరంలా, ఒక మాట కూడా చంపవచ్చు. అంతే కదా? భార్యాభర్త ఇద్దరు బాగా చక్కగా మంచి అన్యోన్య జీవితం కలిగి ఉన్నారు కదా. వాళ్ళలోకి 3వ వ్యక్తి ఎంటర్ అయ్యారు. ఆ వ్యక్తి ఏం చేశారంటే ఆ భర్త గురించి ఒక మాట చెప్పిందన్నమాట. అమ్మా, బాగానే ఉన్నారా మీరు? బాగానే ఉన్నామే, మాకేం బాగానే ఉన్నాం కదా. అదేలే అంటే అది ఏంటది, ఏంటక్క చెప్పక్క అని మనం అంటా ఉంటాం. అనగానే ఇంకేం చెప్పారు వాళ్ళు? అదే అంటే బ్రదర్ని నేను మొన్న అక్కడ చూశాను, అది అంటే ఏం లేదు పర్లేదు చెప్పని మనం అంటాం. అనగానే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా ఏదో పిచ్చి మాట ఒకటి చెప్తారు. అది విని మనం ఏం చేస్తాము? తప్పుగా ఆలోచిస్తాం, గొడవలు పెట్టుకుంటాం, మనసు పోగొట్టుకుంటాం. అప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తుంటారు చెప్పండి? సైడ్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తుంటారు? సంతోషపడతా ఉంటారు, నవ్వుకుంటా ఉంటారు. అదే అసహ్యమైనటువంటి విషయాలు. ఇవన్నీ ఏంటి చెప్పండి? అసహ్యమైన విషయాలు. మన జీవితంలో ఇలాంటి అసహ్యమైన విషయాలు మనం పెట్టుకొని ఇక్కడికి వచ్చి బోరు నేర్చి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏమి లేదు. దేవుని దృష్టిలో అసహ్యమైన విషయాలు కొన్ని మనం కలిగి ఉండి ప్రార్థన చేయడం వల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి ప్రభువారు ఐక్యత గురించి ప్రార్థన చేసేటువంటి క్రమంలో ఇవన్నీ మనం వదిలించుకోవాలి. మన జీవితం నుంచి ఇవన్నీ వదిలించుకోవాలి. మనం వదిలించుకోకుండా నేను ఇచ్చేస్తానని అనుకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇంకేమంటున్నాడండి? దుర్యోచనలు యోచించు హృదయము. దుర్యోచన అంటే చెడ్డ ఆలోచన ఆలోచించేటువంటి హృదయం. చెడ్డ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎవరైనా బాగుంటే తట్టుకోలేనప్పుడు చెడ్డ ఆలోచన వచ్చిందన్నమాట. ఎవరైనా సంతోషంగా ఉంటే తట్టుకోలేని వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. కొంతమంది జీవితంలో సంతోషం ఉండదు, కొంతమంది జీవితంలో ఆనందం అనేది ఉండదు. ఏ కారణం చేతనైనా వాళ్ళకి ఒక సంతోషం అనేది లేదు. ఆ సంతోషాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకు వీళ్ళు ములులాగా తయారవుతారు. కాబట్టి దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు.
కీడు చేయడానికి కొంతమంది పాదాలు ఫాస్ట్గా పరిగెత్తుంటాయండి. తెలుసా? వాళ్ళు అక్కడికి వెళ్ళారంటే ఇంకంతే, వామ్మో ఏమొచ్చిందంటే ఏమైద్దో, ఏం చెప్పిద్దో అని భయపడుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? కీడు చేయటకు త్వరపడేటువంటి పాదములు. ఇది చూడండి 19వ వచనంలో ఏముందో, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలుకుతుంటారు. ప్రభు వారి మీద లేని మాటలే పలికారు కదా వాళ్ళందరూ. ఏం పలికారు? అయ్యా ఇదనో దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు లేపుతా అన్నాడయ్యా. అయ్యా ఈయన యేసు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడయ్యా. దేవుని కుమారుడు అంటయ్యా ఈయన. నువ్వు దేవుని కుమారుడువా? అవును, నువ్వు అన్నట్టు నేను దేవుని కుమారుడిని అనగానే అతను బట్టలు చింపుకొని ఇంకా మనకి సాక్షులతోటి పని ఏంది, వాళ్ళని ఇతన్ని తీసుకెళ్ళి సిలివేయండి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ మనకేం కనిపిస్తుంది? లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. లేని వాటిని పలికేటువంటి మనసు నీకుంటే దేవుని దృష్టిలో అసహ్యుడివి, అసహ్యురాలివి, అసహ్యత పుట్టించేటువంటి వాడివి అని అర్థం అన్నాడు. ఒక అసహ్యత పుట్టించేటువంటి వాడు ప్రార్థన చేస్తుంటే దేవుడు వింటాడమ్మా? వింటాడా? నా మనసేమో అసహ్యమైన కార్యాలు చేస్తుంది, కానీ నేను మాత్రం ఇక్కడికి వచ్చి ఏం ప్రార్థన చేస్తాను? గోరుని ప్రార్థన చేస్తాను. స్టార్ట్ చేయటమే ఇంకా ఏడుపుతోటి స్టార్ట్ చేస్తాం. కానీ ముందు అసహ్యత పోగొట్టుకో. ఈ అసహ్యత పోగొట్టుకోకుండా ప్రార్థన చేయటం వల్ల ఉపయోగం ఏంటి? అన్నదమ్ములతో జగడములు పుట్టించేవారు. అన్నదమ్ములు ఏం చేస్తుంటారండి? వీళ్ళు జగడాలు పుట్టిస్తుంటారు, గొడవలు పెడుతుంటారు. మీ అన్నెట్ట, మీ తమ్ముడెట్ట, మీ చెల్లిట్ట, మీ అక్కెట్ట, వాళ్ళకి లేనిపోయినటువంటి సమస్యలు పెడుతుంటారన్నమాట. విపరీతంగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. 24 గంటల ఫోన్లో ఒకటే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆడ మాట్లాడా, ఏడ మాట్లాడా, మీ అన్నెట్ట, మీ తమ్ముడెట్ట, మీ చెల్లిట్ట, మీ అక్కెట్ట, వాళ్ళని దాన్ని ధరము, బయటికి ధరము, ఏళ్ళని ధరము, ఏ మాటలు 24 గంటలు. తర్వాత నెక్స్ట్, కాబట్టి ఇక్కడ మొత్తం ఎన్ని చూసామంటే మనం 7 చూసామా? 1 2 3 4 5 6 7 రైట్, 7 విషయాలు చూసాం. కాబట్టి యెహోవాకి అసహ్యమైనటువంటి విషయాలను తొలగించుకొని మనసులో ఏం చేయాలా? ఆయన యొక్క నెమ్మదిని లేకపోతే ఆ హృదయ శుద్ధిని మనం కలిగి ఉండాలని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఒకసారి 5వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ఏముందంటే, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి అసహ్యమైన విషయాలు మర్చిపోయి అసహ్యమైనటువంటి విషయాలు చేయటాన్ని ఆపి ఏం చేస్తారు? మీరు ఇక్కడ నుంచి ఏం చేస్తారమ్మా? సమాధాన పరచాలి. ఏం చేయాలా? సమాధాన పరచాలి. సంఘంలో ఉండేటువంటి విశ్వాసులకి ఈ గుణం ఉండాలమ్మా. సంఘంలో ఉండే విశ్వాసులకి ఈ గుణం ఉండాలి. ఏం గుణం ఇది? సమాధాన పరిచే గుణం ఉండాలి. మన పేరు ఏంటి చెప్పండి? సమాధాన పరిచేటువంటి వాళ్ళు అనేది రావాలి. మనల్ని చూసినప్పుడు రావాలి. అది నీకోసం ఫోన్ చేయాలి. వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు వినాలి నీ స్వరం. విన్నప్పుడు వాళ్ళకి ఏం కలుగుతుంది చెప్పండి? సమాధానం కలగాల. సమాధానం అది మనతోటి మాట్లాడినప్పుడు, మనతోటి సంభాషించినప్పుడు జరగాల్సినటువంటి విషయాలు అయ్యి అన్నమాట. అంతేగాని భయపడేటువంటి పరిస్థితి రాకూడదు. కాబట్టి ప్రియులరా, ఈరోజు మనం చదివినటువంటి విషయాలన్నీ కూడా ఇవే అన్నమాట. ఓకే, మనం ప్రార్థనలోనికి వెళ్ళక మునుపు ఎఫెసీలకు రాసిన పత్రికలో నుంచి 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఎఫెసీ 6:18, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము సంపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. కాబట్టి మనము ఈ 40 దినాల ప్రార్థనా పరిచర్యల్లో క్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మను స్పృశించాలి. అంటే నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు సమాధానం దొరకాలి అంటే నీ హృదయంలో దేవునికి అసహ్యకరమైనటువంటి విషయాలను విడిచిపెట్టి, క్రీస్తు ప్రభు వారు మనం ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశారు కదా, ఏకమై ఉండులాగున అని ప్రార్థన చేసినట్టుగానే మనం కూడా ఏకమై ఉండాలి అంటే ఈ విధమైనటువంటి జీవితాన్ని మనము అలవర్చుకోవాలి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిల్లో ఈ దినము ఆశీర్వదించి దీవించునుగాక.